మేడం ఇలా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అంటున్నాడు. మీరేమంటారు? ఏమో ఎవరున్నా ఒకటి ఎవరేం చేసేది ఏం లేదు. మా బాధ మేము పడుతున్నాం. ఎందుకమ్మా మంచి మంచి పథకాలు ఏం పథకాలు పెట్టిండు? ఏం పథకాలు పెట్టించిండు ఏమన్నా ఆయన? ఫ్రీ బస్సులో కొట్టుకొని వస్తున్నాం 500 కాసు ఎవరికి రాలేదు. మాకైతే రాలే. కరెంటు బిల్ రాలే, ఏది రాలే. మాకైతే సన్న బియ్యం లేవు, ఏం లేవు. సన్న బియ్యం నాకు రేషన్ కార్డు లేదు. ఉన్నోళ్ళకి వస్తున్నాయి ఏమో కానీ నాకైతే లేదు. ఇక ఏమో ఎవరున్నా అటనే చేస్తారు. ఎవరు ఏం చేస్తలేరు కదా. ఎవరేం చేస్తారు? ఆయన ఇయ్యలే, ఈయన ఇయ్యలే. మా బాధ మేమే పడుతున్నాం. మా కష్టం మేము చేసుకుని తింటున్నాం అంతే. ఇక ఏమో తెలియదు. ఇక కేసీఆర్ ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అంటున్నాడు. మీరేమంటారు? ఆబ్వియస్లీ కేసీఆర్. అంతేనా? రేవంత్ రెడ్డి బాలే ఎందుకు? ఏం చేస్తున్నారని బాగుండడానికి అని. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం సెక్యూరిటీ ఉండే. బస్సు వల్లనే కదా చాలా గొడవలు అయ్యేది. ఆడ గర్ల్స్కే గొడవలు అవుతున్నాయి బస్సులో. అవేమి మాకు తెలీదు. ఇంటర్. మీ కాలేజీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మంచిగా ఉందా కాలేజ్? అంతా ఓకే మా కాలేజ్లో. గవర్నమెంటా ప్రైవేటా? గవర్నమెంట్. బస్సు ఫ్రీగా వస్తుంది, వాడుతున్నారా? ఎక్కుతున్నారా మంచిగా కాలేజ్ దాకా? వెళ్తున్నాం కానీ చాలా రష్ ఉంటుంది. అందరు ఒకే బస్సులో ఎక్కుతున్నారు. ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే పథకాలన్నీ లేడీస్కే పెడుతున్నారు, బాయ్స్కి ఏం పెడతలేరు అంటున్నారు. వాస్తవమేనది? అంటే ఇక ఆయనకు నచ్చింది ఆయన పెడుతున్నాడు. మనం చెప్పలేం కదా, అది ఆయన ఇష్టం ఉంటుంది. పాలిటిక్స్ ఎవరంటే ఇష్టం మీకు? ఎవరిని బాగా ఫాలో అవుతుంది? మోదీ అంటే ఇష్టమా? బీజేపీ మీరు? అవును. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఆయన ఓవైసీ అనుకుంటా. ఎక్కడ మీరు? ఓల్డ్ సిటీ. మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? తెలీదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరమ్మా? రేవంత్ రెడ్డి. ఎందుకు పేరు ఇష్టం లేదా? అలా అని ఏం లేదు అన్న. ఇలా కేటీఆర్ ఏమంటున్నా అంటే తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే బాగుంటుంది అంటున్నారు. అదే బెస్ట్. మీరేమంటారు? ఎవరన్నా వస్తే మనకు ఏమిస్తాడు? మనం కష్టపడి పని చేస్తాం, అదే వస్తాయి. ఇంకా పని చేస్తే పైసలు ఇస్తలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగుంటా, అప్పుడు కేసీఆర్ బాగుంటా? నేనైతే ఆ మాట చెప్పాను. నాకు అందరు మంచివాడు.